వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ స్థాయిలలో విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో జిల్లా స్థాయి సంస్థాగత సమావేశం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జిల్లా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేటి నుండి నవంబర్ 24వ తేదీ వరకు గ్రామ స్థాయి నుండి రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి 1 కోటి సంతకాల సేకరణను చేపడుతున్నట్లు నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ప్రజా ఉద్యమ 1 కోటి సంతకాల సేకరణ వాల్ పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ ధారా సుధీర్ కుమార్ తదితర ముఖ్య నేతలు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా స్థాయి సంస్థాగత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వివిధ విభాగాలలో కమిటీలను, అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమైన పునాదులని, వారే సర్వమని తెలిపారు. కమిటీల ఏర్పాటు ద్వారా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని, పార్టీ సైనికుల పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని, ఈ మేరకు నేటి నుండి నవంబర్ 24వ తేదీ వరకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి 1 కోటి సంతకాల సేకరణ చేసి అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గవర్నర్ కు వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 17 నెలల పాలనలో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని, ఎక్కడ చూసినా దుర్మార్గాలు, అరాచకాలు, అత్యాచారాలు, ఆకృత్యాలు, హత్యలు, అక్రమ కేసులతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వం దుష్ట పాలనను చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపాలను కడిగేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు రావాలని కోరారు. ఎన్నికల్లో ప్రజలకు బూటకపు వాగ్దానాలను చేసి సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారం చేపట్టారని అన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ ఏకంగా మద్యం పరిశ్రమలను ఏర్పాటు చేసి రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు తీవ్రంగా గండి కొడుతున్నారని తెలిపారు. కల్తీ మద్యం తయారీ గురించి సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు తెలియదా అంటూ సూటిగా నేతలు ప్రశ్నించారు. ప్రతి ఒక్క కార్యకర్త సంస్థాగత నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని, 2029వ సంవత్సరం జరిగే ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించేందుకు తమ శాయశక్తులా కృషి చేయాలని, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని, అందుకు సైనికుల వలె పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు దుష్ట ఆలోచనతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన వెనక్కి తీసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరును వ్యతిరేకిస్తూ చేపడుతున్న 1 కోటి సంతకాల సేకరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, వీటన్నింటికి భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ డిజిటల్ బుక్ విప్లవాన్ని తీసుకువచ్చిందని, ఇందులో QR కోడ్ ద్వారా ఎదుర్కొంటున్న అన్యాయాలను, సమస్యలను అందులో నమోదు చేయవచ్చని, వాటిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం చేపట్టిన నాటి నుండి తగిన న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే నేటి నుండి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వివిధ దశల్లో చేపట్టే కార్యక్రమాలను నాయకులు వివరించారు.
అనంతరం కమిటీల నిర్మాణ విధి విధానాలను నాయకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పిపి నాగిరెడ్డి, గోపవరం సాయినాథ్ రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు చెల్ల మధుసూదన్ రెడ్డి, భూమా కిషోర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్, డాక్టర్ శశికళారెడ్డి, బుడ్డ శేషిరెడ్డి, భాస్కర్ రెడ్డి, దాల్మిల్ అమీర్, చెల్లా విఘ్నేశ్వరరెడ్డి, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, మండల స్థాయి అధ్యక్షులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రం వాళ్ళు వస్తారు, ఇతర దేశాల వాళ్ళు వస్తారు, డబ్బులు కడతారు, చదువుకుంటారు, వెళ్ళిపోతారు. మనకేమి లాభం వస్తుందని అడుగుతా ఉన్నాను. కేవలం ఇంకా 5,000 కోట్లు పెడితే ఈ 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. మరి వీటిని దారాదత్తం చేయాలంటూ ఉన్నారు. అంచేతే మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో కూడా 60,000 తగ్గకుండా మనం 175 నియోజకవర్గాల్లో సంతకాలు సేకరించి, అదేదో ఇంట్లో కూర్చొని రాయకూడదు, మనం ఏదైతే ఏర్పాటు చేసుకోబోతా ఉన్నామో ఈ రచ్చబండలో దాంట్లో పాల్గొని మన కార్యకర్తలు వారు ఫోన్ నంబర్తో సహా అన్ని కూడా తీసుకొని అలా ప్రొఫార్మా కూడా మీకు భూపాల్ రెడ్డి గారు, రామ్ భూపాల్ రెడ్డి గారు అందజేస్తారు. దానికి సంతకాలు పెట్టి మనం 60,000 తగ్గకుండా ఇచ్చే పరిస్థితి చేస్తే 1 కోటి సంతకాలతో మనం 28వ తేదీ గవర్నర్ దగ్గరికి పోయి అవి సమర్పించే పరిస్థితి ఉంటుంది. మేము అందరూ కూడా కలిసి చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, మద్యం ఏ రకంగా పట్టుబడింది. మామూలుగా కాదు, ఓ ఇండస్ట్రీనే పెట్టేశారు. రాష్ట్రం మొత్తం మీద 11 డంపులు పెట్టారు. ఒక్కొక్క డంపులో కనీసం మనం 3 బాటిల్ 4 బాటిల్ కొంటే దాంట్లో 1 బాటిల్ డూప్లికేట్ ఉండే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాష్ట్ర ఖజానాకు 25% వారు నష్టపెట్టి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులను దోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది చంద్రబాబుకు కానీ వారి కుమారుడికి కానీ తెలియకుండా జరుగుతానని అడుగుతున్నాను. దానికి కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పడం, ఏదైతే ఈ పచ్చ మీడియా ఉందో ఆ పచ్చ మీడియా అంతా చాలా కొండంతలు గోరంతలుగా పొగుడుతూ చంద్రబాబును వాళ్ళ కుమారుడిని మనలా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా అధిగమించే విధంగా పొగడ్తల పర్వాలను మొదలు పెట్టారు. మరి నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, రైతులు చూడండి, ఈరోజు పండించిన ఏ పంటకు కూడా రేట్లు లేవు. మా దగ్గర అయితే మామిడికాయలు కానీ లేదా టమాటాలు కానీ దోసకాయలు కానీ ఇవన్నీ కూడా రైతులు చెట్లలోనే వదిలేశారు. ఇచ్చే 2 రూపాయలకి ఎందుకులే మనం కోసేది, మళ్ళీ ట్రాక్టర్ బాడుగా ఇవన్నీ కూడా నష్టం అని చెప్పి ఆ విధంగా అన్ని రకాల రైతులు నష్టపోయారు. ఈరోజు మహిళలంతా కూడా ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు. మన బ్యాంకుల ముందంతా కూడా 1000 మంది మహిళలు ఉండేవాళ్ళు. ఈరోజు బ్యాంకుల దగ్గరికి ఏ మహిళ వచ్చే పరిస్థితి లేదు. 1 రూపాయి వేయడం లేదు. ఆ రోజు ఏమో రాశాడు, ఒక లిస్ట్ వేసి మీ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక యువతకి 2,000, 1,800, ఒక నిరుద్యోగ యువతకు 3,000, ఈ విధంగా అనేక రకాలన్నీ కూడా రాసి అవన్నీ సూపర్ 6 అని చెప్పి సూపర్ 6లోనే అవి లేకుండా చేసేసాడు. మరి ఆ విధంగానే ఆ రోజు అందరూ కూడా నమ్మారు, మహిళలు కూడా. మా ఇంటికి 3 లక్షలు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఇప్పుడు ఈ పేపర్ చూస్తే 7 లక్షలు వస్తుంది, 8 లక్షలు వస్తుంది. మరి ఈసారి చంద్రబాబు చేస్తామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఈరోజు అందరికీ కూడా అర్థమైంది ఇది వాస్తవంగా కాదా, మీరు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉండేది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండేది. రైతులు ఈరోజు ఎక్కడైనా చూసామా? 5 సంవత్సరాల్లో మనం ఈరోజు రైతులు క్యూలో నిల్చుకొని కొట్టుకునే పరిస్థితి అయిపోయింది యూరియా దొరకకుండా. మరి ఎరువులు మనం నాణ్యమైన ఎరువులు ఇచ్చాం, విత్తనాలు ఇచ్చాం, పనిముట్లు ఇచ్చాం, పెస్టిసైడ్స్ ఇచ్చాం. మన ఊర్లోనే ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలు అక్కడనే ఇచ్చాం. మరి ఇవన్నీ కూడా రైతులకు అర్థం కావాలనే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గుణపాఠం చెప్తా ఉన్నాడు. మరి అన్ని రకాల అన్ని
వర్గాలకు కూడా ఈరోజు నష్టం జరిగింది. ఈ నష్టాన్ని పుచ్చుకొని రాష్ట్రం వల్ల అభివృద్ధి పదంలో నడవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా. మనమందరూ కూడా దానికి కంకణం కట్టుకొని పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడే రామచంద్రారెడ్డి వస్తానే ఓ మాట అన్నారనమాట, నంద్యాల జిల్లా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకు అనంటే అంత కలకలం ఉంది, హాల్లో కూడా ఫుల్గా ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా బాగా నవ్వుకుంటున్నారు. నేను నిన్న కూడా బేసికల్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్తే అదేందో తమాషా, ఓడిపోయినా మనం నవ్వుకుంటున్నాం, గెలిచి వాళ్ళు ఏడుస్తున్నారే అని. వాస్తవమా కదా? ఆడ చూడండి కొట్లాడుకొని వస్తున్నారు ఊర్లో నాకు వైన్ షాప్ కావాలా, నాకు బెల్ట్ షాప్ కావాలా, ఇసుక లారీ నాకు కావాలా, ఇసుక ట్రాక్టర్ నాకు కావాలా, ఇదే పని పట్టించారు వాళ్ళు. ఏది ఏమైనా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ సమావేశమై ఉన్నామంటే కారణం అందరికీ ఏదో పని ఉంది కదా. రైతులు ఉన్నాం, వ్యాపారస్తులు ఉన్నాం, వివిధ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నాం, అందరం ఉన్నాం. కానీ ఈరోజు అందరం సమావేశమైనామంటే మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి, రాజకీయం ఒక సేవగా భావించి ప్రజాసేవ కోసమైనా లేదా కుటుంబంలో మానవాయితీగా వచ్చినందుకు బాధ్యతగానైనా లేదా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచనతోనూ మనం అందరం ఇక్కడ కూర్చుంటున్నాం. లేకుండా కానీ మనం కూడా లక్ష్యంగా ఎవరి వ్యాపారం ఎవరి సంసారం మనం చూస్తాం. కాబట్టి మనం అందరం కూడా ఈ సేవలో పాలు పంచుకున్నందుకు గర్వంగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాం. మళ్ళా రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఏదైనా మంచి చేయాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అధికారంలో ఉండాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఇప్పుడు క్రికెట్ టీంలో పోయినాక క్రికెట్ ఆడేదానికి పోయినప్పుడు గెలుస్తేనే కదా, ఓడిపోయేదానికి మనం ఎందుకు క్రికెట్ ఆడేది. రాజకీయాల్లో మనం మంచి చేయాలన్నప్పుడు కూడా ఖచ్చితంగా అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉండాలంటే ఏది ఏమైనా కూడా ఒక పార్టీకి ఉద్దేశం కానీ ప్రణాళిక కానీ నాయకత్వం కానీ తో పాటు ఖచ్చితంగా సంస్థాగతంగా బలంగా ఉండాలని చెప్పి ఈరోజు మన పార్టీ నాయకత్వం నమ్ముతుందని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తాను. కార్యకర్తలే బలము. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల, కోవిడ్ అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు అనుకోండి, ఇంకోటి అనుకోండి, కొన్ని చెప్పలేదు అనుకోండి, దానివల్ల కొంత మన కార్యకర్తలకు మన స్ట్రక్చర్కు ఇబ్బంది కలిగిన రాబోయే కాలంలో కార్యకర్తలే సర్వము అనే భావనతో మన పార్టీ తెలియజేస్తాం. ఖచ్చితమైన ఆలోచనతో కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి రాబోయే కాలంలో పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్యాడర్తో పాటు జరగబోతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఇదే విధంగా ఉండగా మనకు కమిటీలు అనేటివి ఎంతైనా ముఖ్యం. కమిటీలు లేనిది పార్టీ సంస్థ ఉండదు. ఈరోజు మనం చూస్తే వివిధ రాష్ట్రాల్లో, బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ అనుకోండి, ఒరిస్సా రాష్ట్రంలో బీజేడీ అనుకోండి, తమిళనాడులో డిఎంకే అనుకోండి, ఇవన్నీ కూడా చాలా గట్టి సంస్థతో ఏర్పడిన పార్టీలు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తాం. ఈరోజు ఎలక్షన్ల పరిస్థితి చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ వస్తుంది. మామూలుగా మొన్న వారం కింద పాకిస్తాన్ మీద ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచానా? ఎన్ని రోజులు ఉన్న సందడి అవకాశం, ఎన్ని రోజులు ఉన్న సందడి? 2 రోజుల్లో ఉండేనా? 2019లో మనం గెలుస్తున్న ఎలక్షన్ ఎన్ని రోజులు ఉన్న సందడి? 6 నెలలు ఉండాలి. 124 సీట్లు గెలిస్తే కనీసం 6 రోజులు కూడా సందడి లేదంటే ఈ ఎలక్షన్ నిజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాయి. ఈ రోజు ఢిల్లీ నుంచి కింది వరకు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంది, ఈ ఎలక్షన్ నిజమేనా అసలు? ఇవన్నీ కూడా ఒక ఖచ్చితమైన పద్ధతిలో నడపాలంటే మన సంస్థాగతంగా బలంగా ఉండి బిఎల్ఏలు కానీ, ఓటర్ లిస్ట్ కానీ, కమిటీలు కానీ ఇవన్నీ అత్యంత ముఖ్యమని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. క్యాడర్ విషయానికి వస్తే ఆ తెలుగుదేశం క్యాడర్ది కూడా ఒక ప్రత్యేకమైన కెపాసిటీ ఉంది వాళ్ళకు. మనం చూస్తే మన పిల్లోళ్ళు డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా కనీసం పక్కింటి వాళ్ళు కూడా చెప్పుకోము, నా కొడుకు డాక్టర్ అయినా, నా కొడుకు ఇంజనీర్, నా బిడ్డ ఇంజనీర్ అని.
వాళ్ళు చూస్తే పక్కింటి పిల్లల్ని ఎత్తుకొని నా కొడుకు తిరుగుతూ ఉంటారు అనమాట. మీరు బాగా గమనియండి, అబద్ధాలు కానీ అవాస్తవాలు కానీ పైన నుంచి కింది వరకు ఒక అవాస్తవం పైన విజయవాడలో చెప్తే సాయంత్రానికంతా అమెరికాలో న్యూజెర్సీ వరకు జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ క్యాడర్కు ట్రైనింగ్ ఆ విధంగా ఇచ్చినారు. ఎలక్షన్ ముందర ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఎన్ని అవాస్తవాలు, ప్రతి ఒక్కటి అవాస్తవం, ప్రతి ఒక్కటి అబద్ధం. ఏమని చెప్పింది? అప్పులు 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 అప్పులు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్టు మట్కా నంబర్లో చెప్పింటారు. ఇది ఈ రోజు చూస్తే అసెంబ్లీలో పేపర్ పట్టుకుంటారు వాళ్ళ మంత్రులు, పేపర్ పట్టుకొని అప్పు 3,71,000 కోట్లు అంట. చూడు ఎంత అన్యాయం. అదే మంత్రులు 3,71,000 కోట్లు అని చెప్పి అసెంబ్లీలో చెప్పి గేటు దాటి బయటకు వస్తారు, మళ్ళీ 2 లక్షల కోట్లు అంట. అదే రోజే అదే మంత్రే అదే. అంటే ఎంత అన్యాయమైన పద్ధతి వాళ్ళకు. మొత్తం మనం ఏం పనులు చేయకపోయినా కూడా మన ఈరోజు అధికారం ఉంది, తయారు చేసిన తెలుగుదేశం పరిస్థితులు దాన్ని సంతరించుకోవడానికి ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే 2029లో మనం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం ముఖ్యమంత్రి చేసేదాకా కష్టపడాలి. అదేవిధంగా ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు గ్రామ కమిటీలని ఒక ప్రణాళికను తీసుకురావడం జరుగుతోంది. ఎందుకంటే గ్రామంలో మన కార్యకర్తలు ఈరోజు ఎంతమంది మన పార్టీ కోసం కష్టపడుతున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ కోసం, పార్టీకి మెయిన్ పిల్లర్స్ కార్యకర్తలే కాబట్టి కార్యకర్తల కోసం కార్యకర్తలను గుర్తు పెట్టుకొని తిరిగి మళ్ళా మన కార్యకర్తలకు మనం మేలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈరోజు మళ్ళీ ఈ గ్రామ కమిటీల నుంచి తీసుకురావడం, ఒక స్ట్రక్చర్ తీసుకురావడం జరుగుతోంది. అదేవిధంగా ఈరోజు గ్రామ కమిటీలు ఎలా వేసుకోవాలి అని 2 నియోజకవర్గాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా చేశారు. సో ఈరోజు దాదాపుగా 10,000 నుంచి 14,000 మందికి అవకాశాలు లభించాయి. అదే ఈరోజు దాన్ని క్లియర్గా మీకు ప్రజెంటేషన్ చేయడానికి మనకు వజ్రభాస్కర్ రెడ్డి అన్న, అలాగే చెల్లా మధు అన్న, వాళ్ళిద్దరు కూడా చాలా క్లియర్గా దాన్ని మీకు ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తారు. కమిటీలో మనం ఏ విధంగా నిర్మించుకోవాలి, ఏ విధంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ వచ్చేటప్పటికి మన జగనన్నను మన ఎలా ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒక విధానంతో మనం ముందుకెళ్తున్నాం. అదే ఈరోజు మళ్ళీ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ చేయకూడదని వాటికి వ్యతిరేకంగా మనం ఈరోజు కూడా పోస్టర్ లాంచ్ చేసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజీలు జగనన్న 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఆల్రెడీ 8,400 కోట్లు తీసుకొని 5 సంవత్సరాల్లో ఈ మెడికల్ కాలేజీలు మనం ఎలాగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే దానికి ఫైనాన్షియల్గా కూడా నాబార్డ్స్తో అలాగే సెంట్రల్ ఫండ్స్తో కూడా వాటిని ఫైనాన్షియల్ అగ్రిమెంట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం
మేము దీన్ని కట్టలేము అని దొంగ సాకులు చెప్తున్నారు. ఆల్రెడీ జగన్ అన్న ఒక హాట్ కేక్ లాగా దాన్ని ఇచ్చాడు, కానీ వాళ్ళు దాన్ని తప్పుదావ పట్టిస్తున్నారు. ఎందుకంటే ఏదైతే వీళ్ళు ఇచ్చారో వీటిని తప్పుదారి పెట్టాలి, దీన్ని మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి వస్తుందని ఒక దురి ఆలోచనతో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మెడికల్ కాలేజీలో మనము ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే మన ఇక్కడ ఎంపీ గారు శబరి గారు మొన్న ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆమె చెప్తుంది, ఆమె ఒక డాక్టర్గా ఉండి కూడా పేద విద్యార్థులకి అందే వైద్యాన్ని, పేద విద్యార్థులకి అందే వైద్య విద్యాన్ని ఆమె చెప్పడము, ఇది ప్రైవేటీకరణ చేస్తే మీకు నష్టం ఏంటి, ప్రైవేటీకరణ గురించి మీకు అర్థం తెలుసా అని చెప్తుంది. నిన్ననే చెప్పాడు జగనన్న నర్సీపట్నంకి వెళ్ళి, మీరు చూపిస్తారా అంటే ఛాలెంజ్కి వెళ్ళి అప్పుడు తెచ్చిన జీవోలతో సహా మనం చూపించడం జరిగింది. ఆమె పులివెందుల మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒకసారి శబరి గారు వస్తే పులివెందులు కూడా తీసుకెళ్తాం. ఇదే ఎవరు కాదండి, ఆడ తులసిరెడ్డి గారు మన పార్టీ కాదు, ఆయన కాంగ్రెసే, ఆయన కూడా డాక్టరే. ఆయన మెడికల్ కాలేజ్ దగ్గరికి పోయి పులివెందుల మెడికల్ కాలేజ్ క్లియర్ గా అయింది, కంప్లీట్ అయింది, ఆల్రెడీ హాస్పిటల్స్ కూడా ఇక్కడ రన్ అవుతున్నాయని ఆయన అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చిన 50 మెడికల్ సీట్లను కూడా వీళ్ళు ఎన్ఎంసీకి మా కొత్త అని విత్డ్రా చేసుకున్నారు. సో ఇలాంటివన్నీ ఈ కూటమి ప్రభుత్వంలో తప్పులు పెట్టుకొని మళ్ళీ ఈ శబరి గారు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉందని తెలియజేస్తూ, ఖచ్చితంగా నిజాలు తెలుసుకోవాలని, ఇప్పటికైనా వాళ్ళ భ్రమలో నుంచి బయటికి రావాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. 2019 నుంచి 24 వరకు కరోనా ఎన్నో మంచి పనులు చేసినా సరే ఆ చేసిన మంచి పనులని చెప్పుకోలేక ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు ఏ పనులు కూడా చేసినట్టుగా చూసుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికైనా సరే గతంలో మనం చేసినటువంటి మంచి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పార్టీ నిర్ణయించుకోవాలని, దాంట్లో భాగంగానే ఈ యొక్క కొత్త కమిటీలన్నీ కూడా జరుగుతుంది. నియమించిన ప్రతి కమిటీ సభ్యులు కూడా కేవలం తెలుగుకోవడం కాకుండా మనందరం కూడా తిరిగి మన పార్టీ జెండాని ఎగిరేయడానికి కృషి చేయాలని చెప్పేసి అందరం కూడా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే మాట్లాడాలని ఒక్కరు మాట్లాడుతున్నారు, ప్లస్ మాట్లాడాలందరం కూడా ఒకటే మాట్లాడుకోవడానికి ఒకటే కోరుతున్నాను సార్. పెద్దలందరినీ అలాగే మా జిల్లాలందరికీ మాట్లాడుకోవడం ఇక్కడ ఒకటే కోరిక, అది జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫోటో మన అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క ప్రతి నియోజకవర్గంలో వాళ్ళందరూ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, ఒకసారి పరిగణించుకోవాలి, ఒకసారి చేయగలుగుతారు. సో వాళ్ళందరూ కోరికలతో మీ మొదలు మీరు అందిస్తారని నాకు ఈ అవకాశం మనం గమనిస్తా ఉన్నాం. వెంటనే ఇబ్బందులు పడుతూ ఉన్నారు పల్లెటూరు. ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా అరాచకాలు, అకృత్యాలు, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. మనం ఎన్ని కష్టాలుగా వచ్చి ఈరోజు దుర్మార్గంగా మన ఎంపీ మిథున్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టడం మనం చూసాం. ఆ దుర్మార్గం ఎవరైతే అడ్డొస్తా ఉన్నారో, ఎవరైతే పోరాటం చేస్తా ఉన్నారో
ఎవరైతే ప్రభుత్వం విమర్శలు చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలు మనం గమనిస్తా ఉన్నాం. మనం గత పాలనకు ఈ పాలనకు చూస్తే 6 హామీలు సూపర్ 6 అని చెప్పి సూపర్ 6లలో కనీసం 1% అయినా పూర్తి చేసి 6 పథకాలు కూడా పూర్తి చేసే సూపర్ హిట్ అనొచ్చు దేన్నైనా. లేకపోతే సినిమా హిట్ అయిందంటే దానికి కొలమానం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం చేసుకున్నటువంటి సూపర్ 6 పథకాలు 50.5 కాలంగా వస్తా ఉంది. మనం గమనిస్తే 3 పథకాలు మాత్రమే 6లో 3 పథకాలు మాత్రమే అరకొర. మనం చూస్తా ఉన్నాం అమ్మఒడి, దాని పేరు మార్చి తల్లికి వందనం. 2 సంవత్సరాల కాలంలో 15,000 30,000 ఇవ్వాలి. 30,000లో 13,000 చేతులు పెట్టి సూపర్ హిట్ అంటున్నారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ యొక్క ఖర్చుల కోసం, సూపర్ల కోసం, మెయింటెనెన్స్ కోసం 15,000లో 2,000 ఖర్చు చేస్తేనేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జోబుల్లోకి పోయాయని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజు మీరు 15,000 చెప్పి ప్రతి బిడ్డకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం చెల్లిస్తామని చెప్పి మీరు 70% కూడా ఈ యొక్క చెల్లించిన పాపాన కూడా అది పక్కన పెడితే 15,000 చెప్పిన వ్యక్తులు 13,000 ఇచ్చి ఈరోజు మీ జోబుల్లోకి పోతా ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా జోబుల్లోకి పోయింటే ఈ రోజు మీరు కూడా ఈ 2,000 రూపాయలు మీ జోబుల్లోకి పోయినట్టే లెక్క. అదే కాకుండా మనం చూసాం, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా? ఎక్కడైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వాల. అదే కాకుండా ఆయన చెప్పినట్టు గ్యాసులు అన్నారు. గ్యాసులు సంవత్సరానికి 3 గ్యాసులు అయితే 2 సంవత్సరాల కాలంగా వస్తా ఉంటే 6 గ్యాసులు చేతులు పెట్టాల్సింది ఒక్క గ్యాస్ చేతులు పెట్టి ఈ రోజు సూపర్ హిట్ అంటా ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా దాదాపు 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 రూపాయలు 40,000 రూపాయలు 2 సంవత్సరాల కాలంలో ఇవ్వాల్సింది పోయి 5,000 చేతులు పెట్టారు. ఇది సూపర్ హిట్ అంటున్నారు. బస్సు 2 సంవత్సరం 3 మాసాలు అయిన తర్వాత బస్సులు అరకొర బస్సులతో ఈరోజు పూర్తి స్థాయి బస్సుల్లో కాకుండా ఈరోజు 2 గంటల సేపు వెయిట్ చేస్తే గానీ ఈరోజు బస్సు వచ్చే పరిస్థితి లేదు. ఉచిత బస్సు ఇంకా చూస్తా ఉన్నా. అన్యాయంగా ఈరోజు దుర్మార్గంగా 3 మొదలు పెట్టలే. 18 సంవత్సరాలు నిండితే 1,500 ఇస్తానన్న పెద్ద మనిషి ఈ రోజు ఆ పథకమే కదలికనే లేదు. అదేవిధంగా మీ పిల్లలు ఎవరైనా చదువుకొని నిరుద్యోగ వృత్తి మా ప్రభుత్వం వస్తే 3,000 ఇస్తానన్న పెద్ద మనిషి ఆ ఊసే లేదు. ఆ విధంగా 50 సంవత్సరాలకి మీకు పెంచిన పెద్ద మనిషి ఈ రోజు వరకు పలకరించిన పాపాన పోలేదు. ఇదే సూపర్ హిట్ చంద్రబాబు, ఇదేనా హిట్? సినిమా పట్టు ఎప్పుడైతే నియోజకవర్గ ప్రభుత్వం పట్టు హిట్ కాదు మీది. త్వరలో బుద్ధి చెప్పే రోజులు వస్తా ఉన్నాయి. ప్రజల్లో అసహనం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. ఒక పిలుపు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆటంకాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న మాట వాస్తవం. మనం ఈరోజు 15 మాసాల కాలంలో ఏ ప్రభుత్వం కూడా, గత ప్రభుత్వం 4 సంవత్సరాలు ఇంటి వద్ద కూర్చొని నిద్రపోతా ప్రభుత్వం ఆ రోజు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన పాపాన పోలేదు. నువ్వు 3 మాసాల నుంచి కూడా నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చినందువల్ల ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి వస్తా ఉన్నారంటే మీ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకో. గమనించాల్సిన ఒకటే, ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పిలుపునిస్తా ఉన్నారు. మీరందరూ గ్రామాల్లోకి వెళ్ళండి. రేపు రాబోయే రోజుల్లో కోటి రకాల సేకరణ చేయండి. గ్రామాల్లో వెళ్ళి ప్రజలు వివరంగా తెలియజేయండి ఇవి చేస్తున్న అకృత్యాలను, అన్యాయాన్ని. అదేవిధంగా ఇవన్నీ ప్రజల్లో తీసుకుపోవాలంటే పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో 8,000 మంది తక్కువ లేకుండా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం చూస్తా ఉన్న హాస్పిటల్స్ దుర్మార్గం. 10 హాస్పిటల్స్ జీవో ఇస్తే జీవోనే లేదంటారు మహాన్ గారు. అభివృద్ధి 5 సంవత్సరాలు అభివృద్ధి అయిపోయిందంటారు. సంక్షేమ పథకాలు కంప్లీట్ చేశామంటారు. ఎన్నో రకాలుగా భూపాలన్న గిల్లుతా ఉన్నారు కాబట్టి చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మీ అందరికీ మరొకసారి విన్నవిస్తూ మీరందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమాల్లో మా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని, రాబోయే రోజుల్లో గతంలో 2019లో ఏ మెజార్టీతో గెలిచామో అంతకంటే మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా మెజార్టీ వస్తుంది, ఖచ్చితంగా తీసుకుంటాం. ఎవరికి భయపడం, ఎవరు భయపడే ప్రసక్తి లేదు. జైలులకు వెళ్ళడానికి ఈరోజు జైలు నిండిపోయే విధంగా ప్రతి కార్యకర్త ఈరోజు జైలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలియజేస్తూ ఇంతతో ముగిస్తాను. ఒక 2 నెలల నుంచి ఆయన చెప్పేది ఒకటే, ప్రతి నియోజకవర్గంలో ఒక 20,000 మంది కార్యకర్తలు, లీడర్స్ అందరూ కలిపి కమిటీల లాగాను, అనుబంధ విభాగాల లాగాను ఒక నియోజకవర్గంలో ఏ ఆందోళన చేపట్టినా, ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఈ 20,000 మంది కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఈ కార్యక్రమంలో ఈ నేపథ్యంలోనే మనం కమిటీలన్నీ ఫామ్ చేయాలి. ఈ కమిటీల నిర్వహణ ఆల్రెడీ మనం చేపట్టాము. కాకపోతే ఇంకొక విషయం ఒకటి వచ్చింది ఏంటంటే, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ. సో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడం ఎంత దుర్మార్గమైన పనో ఒక డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకంటే ఇంతకుముందు 92లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక 9 ఉంటే ఇంకొక 20 మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు, మేము ఒక మెడికల్ కాలేజీ ఉన్నప్పుడు పెద్ద ఉద్యోగం సాధించి ఆ ప్రక్రియను ఆపించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒకేసారి 23 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఉద్యోగం చేసినా కానీ ఫలితం దక్కలేదు. కానీ ఇప్పుడు దీని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీ 9 ప్రైవేట్ మెడికల్ కాలేజీ రిమ్స్ రూపంలో ఆయన ప్రారంభించారు. దాని తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఒక్కటి కూడా రాలేదు. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మళ్ళీ ప్రారంభించింది 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా టాస్క్ ఇచ్చారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ టాస్క్ ఏంటంటే ఈరోజు మన పేదల కూడా విద్యను చేయాలనే ఉద్దేశంతో అందులో మెడికల్ కాలేజీలో మెడికల్ సీట్ సంపాదించాలంటే ఎంతో ప్రయాసాలు కష్టపడి చేస్తూ కూడా తక్కువ పరిస్థితుల్లో వాళ్ళకి అందుబాటులోకి రావాలా, వాళ్ళకి విద్య, వాళ్ళకి వీలైన మాట కూడా వాళ్ళకు అంటే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వాళ్ళకి దగ్గర తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి ఆ 17 ఏ జిల్లాలో అయితే పెద్ద జిల్లాలో కారణం చేశారో ఆ జిల్లాలలో కూడా 17 కాలేజీలు ఇచ్చి మనం 5 కాలేజీలు 23లోనే మనం అన్ని ఓపెన్ కూడా చేసుకోవాలి. అందులో నంద్యాల కాలేజీ కూడా అందరూ కూడా తెలుసు. అలాగే మిగతా 12 కాలేజీలు కూడా మన పాడేరు కాలేజీలు, గురువేంద్ర కాలేజీలు చాలా వరకు అది కూడా 50 సీట్లకు అప్పుడున్న ప్రభుత్వం ఉన్నప్పుడే మన ప్రభుత్వం ఉన్నప్పుడు 50 సీట్లకు అక్కడ కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వైద్య విద్యను మనకు పేదలందరూ కూడా దూరం చేసేదానికి కుట్రపడి ఈరోజు ప్రైవేటు వాళ్ళకి చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈ పక్కన ఈ విద్యనంతా కూడా వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడ ఇచ్చినటువంటి మనం ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కుటుంబం మంది కూడా చేస్తున్నారు. దానికోసం అని చెప్పేసి మన నాయకుడు ఒకటే చెప్పాడు. దీనికోసం అని చెప్పేసి ప్రతి గ్రామం నుంచి కూడా 500 మంది దీనికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించి మన పార్లమెంట్ నుంచి ఆలగడ్డ పార్లమెంట్ నుంచి 50,000, మన 7 పార్లమెంట్ నుంచి కూడా 3,50,000 సంతకాలతో రేపు ఇక్కడ నంద్యాల నుంచి మన అందరం కూడా 12 తేదీకి ఇవన్నీ నవంబర్ 12 తేదీ కల్లా కూడా ఇవన్నీ పూర్తి చేసి సంతకాల సేకరణ 24వ తేదీ మనం జిల్లా హెడ్ క్వార్టర్స్ కు మన ప్రతి పార్లమెంట్ కూడా ఆ 50,000 సంతకాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ నుంచి మన జిల్లా అధ్యక్షులు మన 7 మంది సమన్వయకర్తలతో మనం
విజయవాడకు వెళ్ళేసి మన పార్టీ ఆఫీస్ వస్తే అక్కడ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ దగ్గర తీసుకెళ్లి గవర్నర్ కి అప్పచెప్పేసి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది, దీన్ని ప్రైవేట్ పరం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి దీన్ని పోలీస్ స్టాఫ్ పెట్టాలని చెప్పేసి మనం అంతా కూడా ఉద్యోగించాల్సిన పరిస్థితి. కాబట్టి మేము ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే దీని మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ఒక 500 సంతకాలు ఒక 10-12 రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసి దాన్ని కూడా మండల హెడ్ క్వార్టర్స్ తాలూకా హెడ్ క్వార్టర్స్ చేస్తే 24వ తేదీ మన జిల్లా హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చి ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మనం రాష్ట్రానికి తీసుకెళ్దామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ కూడా మన కేవలం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లా విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకుని మెడికల్ కాలేజీ కూడా అదేవిధంగా ఈ మధ్య కల్పి మండలి ఏ విధంగా వదిలేగా ప్రాణాలు వేస్తారన్న విషయంగా పార్టీ ఈ విధంగా అన్ని జిల్లాల్లో కూడా కోవిడ్ పథకాలు పెట్టాలనే కార్యక్రమం ద్వారా ఈరోజు మనం ఈ యొక్క సంస్థాగత సమావేశం ఏర్పాటు చేసుకునేది. ముఖ్యంగా ఏ పార్టీలలో కూడా కార్యకర్తలు వాడలేదు, కార్యకర్తలలో పార్టీ లేదు. కాబట్టి మనం ప్రతి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతం చేసుకోవాలంటే ప్రతి గ్రామంలో కూడా మన యొక్క పార్టీ కార్యవర్గము, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా 8,500 మంది పార్టీ కార్యవర్గ విధంగా ఏర్పాటు చేసుకోవాలని మన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఇప్పటికే మా యొక్క మండలాంతల నియోజకవర్గంలో 5 మండలాల్లో కూడా మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం గురించి ఏ విధంగా ఏర్పాటు చేయాలనే విషయం గురించి కూడా మేము చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కొత్తగా ఈ యొక్క మెడికల్ కాలేజీ మీద కూడా ప్రతి గ్రామంలో 500 మందిని సంతకాల విషయాన్ని కూడా చేయాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకోవాలని తప్పకుండా ప్రతి గ్రామంలో 500 సంతకాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సభకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వైఎస్ఆర్సీపీ అభిమాని. ఆయన కోసం అహర్నిశలు ఎంతవరకైనా కష్టపడడానికి వచ్చిన ఒక సైన్యం. ఈరోజు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర గారి అధ్యక్షతన కమిటీలన్నీ కంప్లీట్గా ఫిలప్ చేయాలి, గ్యాప్ ఉండేటివన్నీ ఫిలప్ చేసేసి ఒక వైఎస్ఆర్సీపీ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో ప్రధానంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రం అంతా కమిటీలన్నీ ఏర్పాటు చేస్తే పార్టీకి కార్యకర్తలు కమిటీలు ఒక వెన్నెముక లాంటి వాళ్ళు. అది ఒక్కసారి ఏర్పాటు చేస్తే మనం ఈ కూటమిత్వం చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఎదుర్కోవడానికి ఒక శక్తిగా ఏర్పడతాము, అందులో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఈ కమిటీలో సభ్యులుగా ఏర్పడి దానికోసం ఎన్నో కార్యక్రమాలు పెద్దలు ఇప్పుడు చెప్తారు. 13వ తేదీ ఎక్సైజ్ ఆఫీసులు ముట్టడి, ఈ సారా గురించి మహిళల ఆధ్వర్యంలో ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో ఉంటాయి. 25వ తేదీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతోంది. సో ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికందరికీ మనము వెంటొండి ఒక సైన్యం లెక్క పనిచేసి ఈ దుష్ట పాలన అంతా ముందించేంత వరకు మనము పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి,
అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారికి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ అధ్యక్షతన ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. ఈ మీటింగ్లో చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ చేసిన ఆగడాలను ఎట్లా ఎదుర్కోవాలా అనే కీలక అంశాలపై మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అయితే రేపు నెక్స్ట్ నీళ్లు దాపేందుకు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆగడాలు, వాళ్ళు చేసిన అరాచకాలు అయితే చాలా పెద్ద ఎత్తున ప్రజలందరికీ తెలుసు. ఏం మాట్లాడదామన్నా ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడదామంటే కేసులు పెడతాం, అది పెడతాం.